500 రూపీస్తో ఒక 1 డేలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు. ఎట్లనో చెప్తే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లింగంపల్లి నుంచి డైలీ ఎర్లీ మార్నింగ్ 4:40కి ఇంటర్సిటీ ట్రైన్ అవైలబుల్ ఉంటుంది. టికెట్ ప్రైస్ 160 రూపీస్. సడన్ గా ప్లాన్ చేసుకునే వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడకు చాలానే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. నేను కూడా సడన్ గా ప్లాన్ చేసి బస్సులోనే వెళ్ళాను. టికెట్ ప్రైస్ 350 రూపీస్. బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకి బడ్జెట్ 1000 రూపీస్ అవుతుంది. ట్రైన్లో వెళ్ళొచ్చే వాళ్ళకి 500 రూపీస్లో వెళ్ళి రావచ్చు. విజయవాడలో రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్ దగ్గర దిగాక టెంపుల్ దగ్గరికి ఆటోలో వెళ్ళొచ్చు. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెయిడ్ దర్శనం టికెట్స్ కావాలంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేము ఆన్లైన్లో బుక్ చేద్దామని ట్రై చేసాము, కానీ అవ్వలేదు. ఇక్కడ కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. 100 రూపీస్ పెయిడ్ దర్శనం టికెట్ తీసుకున్నాను. దర్శనానికి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ అక్కన్న మాదన్న గుహలు ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకు మొబైల్ లాకర్ ఉంటుంది. మొబైల్ అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దర్శనానికి మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, అలాగే లిఫ్ట్ లో కూడా వెళ్ళొచ్చు. మేమైతే లిఫ్ట్ లో వెళ్ళాము. దర్శనం ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే టెంపుల్లో అన్నప్రసాదాలయం ఉంటుంది. తిన్నాక కిందకి వచ్చేయండి. కిందకి వచ్చాక ప్రసాదం కౌంటర్ దగ్గర పులిహోర, చక్కెర పొంగలి, లడ్డు తీసుకున్నాను. అలాగే పక్కనే ఉన్న ఒక చిన్న షాప్లో ఒక సోడా తాగాను. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళాను. టెంపుల్ దగ్గర నుంచి మనం బస్ స్టాండ్కి లేదా రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్ళొచ్చు. నేను రిటర్న్లో కూడా బస్లోనే వచ్చాను. టికెట్ ప్రైస్ 350 రూపీస్ పడింది. ఓవరాల్గా పర్ పర్సన్కి బస్లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే బడ్జెట్ 1000 రూపీస్ అవుతుంది. ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే 500 రూపీస్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.